హాయ్ వివర్స్, నేను డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, చాలా మందిలో పెన్నిస్ గట్టిపడి సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ ఇట్లా బెండ్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడతా, పెన్నిస్లో పెయిన్ వచ్చేసి ఈ బెండ్ ఉండటం వల్ల సెక్స్ చేయలేక ఇబ్బంది పడతా ఉంటారు. చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉండటానికి ఒక మెయిన్ రీజన్ పైరనీస్ డిసీజ్. సో ఈ పైరనీస్ డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చాలా మందిలో ఈ సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వక సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే, అటువంటి వాళ్ళలో ట్రీట్మెంట్లో ఉన్న వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అప్రోచ్ ఏంటి అని అంటే ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. అసలు ముందుగా ఈ పైరనీస్ డిసీజ్ అనేది రావడానికి ఒక మెయిన్ రీజన్, ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉండి ఆ షుగర్ వల్ల ఈ పెన్నిస్ లోపల ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయిద్దో, ఈ మజిల్ డ్యామేజ్ అవటం వల్ల వాళ్ళకి ఏమైందంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్లో పెయిన్ వచ్చేసి ప్లస్ పెన్నిస్ బెండ్ అనేది వస్తుంది. సో ఈ పెన్నిస్ బెండ్ ఇట్లా ఉండటం వల్ల సెక్షువల్గా చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి పేషెంట్స్లో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ పైరనీస్ డిసీజ్ ఉండి పెన్నిస్ బెండ్ ఉండి పెయిన్ వచ్చి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, ఫస్ట్ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది ట్యాబ్లెట్స్తో. ఆల్మోస్ట్ 100లో ఒక 50% ఆఫ్ ద పేషెంట్స్, సగం మందికి ట్యాబ్లెట్స్తోనే వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. స్లోగా ఆ పెన్నిస్ లోపల ఏదైతే మజిల్ డ్యామేజ్ అయిపోయిందో ఆ మజిల్ మళ్ళీ నార్మల్గా అయిపోయి బ్లడ్ సప్లై బాగా పెరిగి ఎరెక్షన్స్ నార్మల్గా వస్తాయి. అయితే కొంతమంది పేషెంట్స్లో ఎంత మెడిసిన్స్ తీసుకున్నా కూడా ఆ పైరనీస్ డిసీజ్ అంటే ఈ పెన్నిస్ లోపల వచ్చిన గెడ్డ కరగక అంతే గట్టిగా ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళలో ఉన్న నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. దీన్నే పిజో వేవ్ థెరపీ అంటారు, లేదా ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. సో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ఎవరిలో మనము ఈ పైరనీస్ డిసీజ్ ఉన్న వాళ్ళలో అడ్వైస్ చేస్తాము అని అంటే, షుగర్ కంట్రోల్లో ఉండి ఆల్రెడీ ట్యాబ్లెట్స్ యూస్ చేసిన ఆ పెన్నిస్ లోపల ఉన్న ప్లేక్ అంటే ఆ గెడ్డ అనేది కరక్క పెన్నిస్ బెండు ఉండి దాంతోపాటు పెన్నిస్లో పెయిన్ వస్తుందో సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళలో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ చేయడం అనేది జరిగింది. సో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ ట్రీట్మెంట్తో ఈ షాక్ వేవ్ హెడ్, ఈ జనరేటర్ నుంచి వచ్చే ఈ షాక్ వేవ్స్ అనేది, దీని నుంచి వచ్చే ఈ షాక్ వేవ్స్ అనేది దీని పేరు షాక్ వేవ్లే కానీ ఇదేమి పెయిన్ కానీ ఏమీ ఉండదు. దీని నుంచి వచ్చే ఈ వేవ్స్ ఈ పెన్నిస్ మీద ఇట్లా చేయటం వల్ల ఆ డ్యామేజ్ అయిపోయిన మజిల్ బ్లడ్ సప్లై పెరిగి మళ్ళీ వాళ్ళకి పెన్నిస్ నార్మల్గా స్ట్రైట్గా వచ్చి సెక్షువల్గా మళ్ళీ పెర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ కనుక పైరనీస్ డిసీజ్ పేషెంట్స్లో మనం అడ్వైస్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ షుగర్ కంట్రోల్లో ఉండాలి. ఆల్రెడీ వాళ్ళు ట్యాబ్లెట్స్ ట్రై చేసి ట్యాబ్లెట్స్ కూడా వర్కౌట్ అవ్వని వాళ్ళకే ఇది సెకండ్ ఆప్షన్గా ట్రై చేయాలి. అండ్ దాంతోపాటు ఈ ట్రీట్మెంట్ అనేది మినిమమ్ ఒక 6 times చేయించుకోవాల్సి వచ్చింది. పైరనీస్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో మినిమం 6 times చేయించుకోవాల్సి వచ్చింది. అండ్ ఆ 6 times కూడా ఒక సెషన్ నుంచి ఇంకొక సెషన్కి మినిమమ్ 5 to 7 days గ్యాప్లో చేయించుకోవాలి. సో ఎవరిలో అయితే ఈ పైరనీస్ డిసీజ్ ప్రాబ్లం ఉండి సెక్షువల్గా ట్యాబ్లెట్స్ వాడుకున్న ఈ పెయిన్ తగ్గక ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళలో ఈ ట్రీట్మెంట్ ట్రై చేయాలి అనుకుంటే విజయవాడలో మా దగ్గర ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. పైరనీస్ డిసీజ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో ఎవరైతే ఈ పైరనీస్ డిసీజ్తో బాధపడుతున్నారో మీరు కనుక ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ ట్రీట్మెంట్ ట్రై చేయాలి అనుకుంటే మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా మీ ప్రాబ్లంకి మ్యాక్సిమం సొల్యూషన్ అనేది దొరికిద్ది. థ్యాంక్ యూ.